సివిల్ సప్లైస్ అధికారుల దగ్గర ఆ జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకున్న దరిమిలా అంటే వారొక రిపోర్ట్ని ఎండీ గారికి కూడా రాయటం జరిగింది. ఎప్పుడు 4వ తారీఖున ఈ లెటర్ వారు ఎండీ గారికి రాయటం జరిగింది, సివిల్ సప్లైస్ ఎండీ గారికి. రాస్తే 10వ తారీఖు వీసీ అండ్ ఎండీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వారు జాయింట్ కలెక్టర్ గారు రాసినటువంటి 4వ తారీఖు రాసిన లెటర్ మీద వారు రిప్లై ఇస్తూ డబ్బులు కట్టించుకోండి, క్రిమినల్ కేసు కూడా పెట్టండి అని చెప్పి ఆయన ఉత్తర్వులు ఇచ్చినట్టుగా లెటర్ పంపించినట్టుగా ఉంది. ఆ లెటరు వచ్చిన దరిమిల 10వ తారీఖున శ్రీమతి జయసుధ గారు, నా భార్య శ్రీమతి జయసుధ గారి పేరు మీద అట్లాగే మేనేజర్ పేరు మీద A1 A2లుగా రాత్రి 9 గంటల ఆ టైంకి ఎఫ్ఐఆర్ నమోదు చేసి 11వ తారీఖున కోర్టుకు పంపించారు. అట్లాగే 10వ తారీఖున జాయింట్ కలెక్టర్ గారు, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఈ నోటీస్ మీద సంతకం పెట్టారు. ఇది వారు 4వ తారీఖు రాసిన లెటర్. ఇది ఈ నోటీస్ మీద సంతకం పెట్టారు. ఈ నోటీసు శ్రీమతి జయసుధా గారికి అట్లాగే మేనేజర్కి, వీసీ అండ్ ఎండీకి, డిస్ట్రిక్ట్ మేనేజర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అండ్ కలెక్టర్కి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు బందర్ తాలూకా మచిలీపట్నం అని రాశారు. ఫర్ ఇన్ఫర్మేషన్ స్టేషన్ ఆఫీసరు, ఆర్డీఓ, తహసీల్దార్ వీళ్ళందరూ కూడా తలొక కాపీ పెట్టారు. దాంట్లో వారు ఏం చెప్పారంటే, మీ దగ్గర స్టాకు వేరియేషన్ కనపడుతుంది, 3708 బస్తాలు. కాబట్టి దాని తాలూకా మీరు పెనాల్టీతో సహా కలిపి 1,70,50,800 జమ చేయండి 3 రోజుల్లోపు అని చెప్పని నోటీస్ మీద సంతకం అయితే పెట్టారు. కానీ దాన్ని శుక్రవారం 13వ తారీఖు శుక్రవారం మధ్యాహ్నం 2-3 గంటల మధ్యలో, 2 గంటలు 3 గంటల మధ్యలో గోడౌన్కి ఎవరో ఒక అతను వచ్చి అంటించి చెల్లారని చెప్పని గోడౌన్లో ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డు అప్పటికే 10వ తారీఖు ఎఫ్ఐఆర్ నమోదైన దృష్ట్యా మా లీగల్ టీం ఇవన్నీ కూడా బాధ్యతలు తీసుకుని న్యాయ సహాయం కోసం వారందరూ కూడా, లేకపోతే ఇదంతా కూడా రికమెండేషన్లు ఇస్తూ తిరుగుతూ, వారికి ఎప్పుడైతే గోడౌన్ దగ్గర సమాచారం వస్తే వారు ప్లేడర్లు వెళ్ళి చూసి నా శ్రీమతి గారికి అప్పటికే అంటే ఆవిడ ఇంటిమేషన్ చేయటం, వెంటనే అంటే అనిపించింది, ప్లేడర్లు నాతో చెప్పింది, మేడం గారికి కూడా చెప్పామండి జయసుధ గారికి, ఉద్దేశపూర్వకంగా 10వ తారీఖు సంతకం పెట్టినప్పటికి కూడా 13వ తారీఖు శుక్రవారం మధ్యాహ్నం బ్యాంకు టైమింగ్స్ అంటే బ్యాంక్ ఆపరేషన్ టైమింగ్స్ ఎడ్జ్ ఆఫ్ ది మూమెంట్లో నోటీస్ అతికిచ్చి, తెల్లారి శనివారం బ్యాంక్ హాలిడే, ఆదివారం బ్యాంక్ హాలిడే కాబట్టి దీన్ని ఏదో ఫెయిల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో దానికోసం అంటించినట్టుగా కనపడుతుందండి అని చెప్తే, సరే ఎన్ని తిప్పలు పడ్డామా, ఎన్ని పిల్లి మొగ్గలు వేశారా నా భార్య అందరూ కలిసి కుటుంబ సభ్యులు, ఆవిడ చివరికి ఆ డబ్బుల్ని ఫెయిల్ అవ్వకూడదు అనేది చేసుకుని ఆ డబ్బుల్ని జమ చేసి జాయింట్ కలెక్టర్ గారికి లెటర్ ఇస్తూ, ఆ లెటర్లో కూడా వారు చెప్పడం జరిగింది, కేవలం నైతిక బాధ్యత తీసుకుని మీ యొక్క ఆదేశాలని గౌరవించటానికి మాత్రమే ఈ డబ్బు జమ చేస్తున్నాను తప్పితే
మీరు దాంట్లో ఎట్రిబ్యూట్ చేసినటువంటి లేదా ఆరోపించబడినటువంటి ఏ నిందలు కానీ ఏ కార్యక్రమాలకు కానీ మేము అంగీకరించట్లేదు. ప్రతి సంవత్సరం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మనం ఖచ్చితంగా ఆ వెసులుబాటు కల్పించే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ప్రతి జన సైనికుడు ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో, ఎవరైతే పార్టీ జెండా మోసారో, ఏ గ్రామాలైనా సరే ఏ జిల్లాలైనా సరే 100% వాళ్ళకి గుర్తింపు వస్తుంది. ఆ గౌరవం వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తారని నేను మాటిస్తున్నాను. కొంచెం ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. ఒకే రోజు కొన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోలేం. నిజాయితీగా మనం కష్టపడి ముందుకెళ్తున్నప్పుడు ఎప్పుడు కూడా మనకి పొరపాటు జరగదు. ఏ జిల్లా అయినా కానివ్వండి. ఇప్పుడు మనకి ఉమ్మడి జిల్లాగా మనం గతంలో తూర్పుగోదావరి జిల్లాలో అనేక కార్యక్రమాలు చేశాం. ఈ రోజున మనకి కోనసీమలో కానివ్వండి, కాకినాడలో కానివ్వండి, తూర్పుగోదావరిలో కానివ్వండి, మనందరం కూడా సమిష్టి కృషితోటి మన పార్టీ బలోపేతం కోసం కష్టపడాలి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి చేసే కార్యక్రమాలు ప్రజల్లోకి మీరు తీసుకెళ్ళాలి. ఇంతకుముందు నేను అధికారులతో సమీక్షించాను. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం కొనుగోలు విషయంలో మీరే చూశారు రైతుల్ని ఏ విధంగా ఆదుకోగలుగుతున్నామో. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతుల్ని మోసం చేసి 1674 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వాళ్ళు ఎన్నికలప్పుడు పారిపోయారు. రైతుల దగ్గర కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బు ఇవ్వలేదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మేమిద్దరం ముఖ్యమంత్రి గారితో కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా దీన్ని చొరవ చూపించి నెల రోజుల్లోపే మనం రైతులకి బకాయిలు చెల్లిద్దామని ఆయన కూడా మమ్మల్ని అందరూ కూడా ప్రోత్సహించి ముందు తీసుకొచ్చారు. ఇచ్చిన మాట మేరకు దాదాపు మన జిల్లాలోనే ఎక్కువ ఉంది. తూర్పుగోదావరి ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ మంది రైతులు ఉన్నారు. 1674 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చేసిన బకాయిల్ని నిజాయితీగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి చెల్లించాం. చాలా సులభంగా మేము కూడా చెప్పొచ్చు మాకు సంబంధం లేదు గత ప్రభుత్వం చేసింది కదా అని. కానీ ఆ రైతుని మాత్రం మనం ఇబ్బంది పెట్టకూడదు, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం చేశాం. ఈ రోజుకి కూడా ధాన్యం కొనుగోలు విషయంలో మన ఒక్క జిల్లాలోనే తూర్పుగోదావరి జిల్లాలోనే ఈ రోజుకి 600 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం. 600 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం. గర్వంగా చెప్తున్నాను. 48 గంటలు అన్నాం, 24 గంటల లోపే 98% మంది రైతులకి ఆ డబ్బు మేము అందించగలిగాం. ఎక్కడ కూడా స్వార్థం లేకుండా కష్టకాలంలో కూడా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేస్తే 6,000 కోట్ల రూపాయలు వెచ్చించి మన రైతు సోదరులు ఖాతాల్లోకి 24 గంటల్లోనే మేము జమ చేశాం. ఎక్కడైనా సరే రాష్ట్రం గురించి ఆలోచించినప్పుడు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తున్నారో మీరు చూశారు.